ఈ ఆంధ్రప్రదేశ్ అనే అడవికి గుంటనక్క రాజుగా ఉంది. ఈ గుంటనక్క పాపం సరే నక్క తెలివితేటలన్నీ వాడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావటం కదా, ఆ అడవి మొత్తాన్ని పరిపాలిస్తుంది. పాపం 2 పిల్లులు, అమాయకమైనటువంటి పిల్లులు కూడా ఆ అడవిలో ఉంటున్నాయి. సో ఆ పిల్లులకి భోజనం పెట్టాల్సిందో బ్రెడ్ ఇవ్వాల్సిందో ఎవరు అంటే ఆ గుంటనక్కే. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా సంపాదించిందంతా తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ గుంటనక్క రాజు హోదాలో అన్ని జంతువులకి కొద్దిగా పెట్టేటువంటి బాధ్యత ఆ గుంటనక్కదే. ఈ గుంటనక్క తెలివితేటలు ప్రతి సందర్భంలోనూ చూపిస్తూనే ఉంటారు, ఎక్కడ ఒక చోట ఆగదు. ఏదో ఒక సందర్భంలో ఈ పిల్లులు, నేను గుంటనక్కను కదా, ఈ పిల్లులు ఈ అడవికి రాజు అవుతుందేమో అని చెప్పేసి ఈ పిల్లుల మధ్య గొడవ పెట్టాలని గుంటనక్క అనుకుని ఒక పిల్లిని పిలిచింది. ఏంటి నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, నీ పక్క పిల్లి చూడు ఎంత లావుగా ఉందో, నువ్వు ఇంత సన్నగా ఉంటానికి కారణం అదిగా పక్క పిల్లే, నీకు పెట్టిందంతా అదే లాక్కొని తింటుంది అని చెప్పింది. అసలు వాస్తవంగా భోజనం పెట్టాల్సింది ఎవరు? ఆ గుంటనక్కే. ఈ గుంటనక్క చెప్పినటువంటి మాటలకి పిల్లుల మధ్య గొడవ వచ్చేసింది. ఇప్పుడు గుంటనక్క యొక్క పరిస్థితి ఏంటి అంటే, తన కింద బ్రతుకుతున్నటువంటి జంతువులకి సరిసమానంగా ఆహారాన్ని పంచాల్సిన బాధ్యత నాది అన్న విషయం మర్చిపోయింది. వీళ్ళు నా ఏలుబడిలో ఉన్నారు అన్న విషయం మర్చిపోయింది. ఎవరెవరైతే రాజ్యాధికారంలోకో లేకపోతే ఎవరెవరైతే అడవికి మహారాజు అయితే అవకాశం ఉందో ఆ అమాయకమైనటువంటి జంతువుల మధ్య తగువులు పెట్టి, నీకు పెట్టిన ఆహారం వాళ్ళు తింటున్నారు, వాళ్ళకి పెట్టిన ఆహారం నిన్ను తింటున్నారని వాళ్ళ మధ్య గొడవలు పెట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ అడవికి మహారాజు కాకుండా చేసినటువంటి పన్నాంగంలో ఆ గుంటనక్క సక్సెస్ అయింది. నేను చెప్పినటువంటి కథలో గుంటనక్క చంద్రబాబు నాయుడు అయితే పాపం అమాయకమైనటువంటి 2 పిల్లులు మాలామాదిగలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలకి కానీ మాదిగలకి కానీ సరి సమానమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పంచాల్సింది, లేదా ఆర్థిక అసమానతలు తొలగించాల్సింది, అస్పృశ్యత తొలగించాల్సింది, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సింది పాలకులే కదా. తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.